ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ కాపరి, నా అత్యంత ప్రియ సహోదరుడు, నా జతపనివాడు, అలాగే ది ట్రూ వే మిషన్‌లో ఆ ట్రూ వే అనేటువంటి పేరు పెట్టడానికి ఆయనే కారణము. ఆయన, నేను ఇంకా కొంతమంది కలిపి దాన్ని స్థాపించాము. దాన్ని ముందుకు తీసుకొనెళ్ళే విషయంలో ప్రయాసపడుతున్నాం. కాబట్టి ఆయన నా జత పనివాడు అని చెప్పుకునే విషయంలో నేను ఏమాత్రం సిగ్గుపడను. దేవుడు ఆయన్ని ఇంత చక్కగా ఆశీర్వదించి నిలబెట్టినటువంటి విధానాన్ని బట్టి మరి దేవుడిని గణపరుస్తూ ఆయనకు కూడా దేవుడి నిండైనటువంటి ఆశీర్వాదాలతో ముందుకు తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన పరిచర్యను ఆశీర్వదించాలి. అలాగే ఆయన ఉద్యోగ పరిస్థితి, తండ్రి గారు చేస్తున్నటువంటి పరిచర్య దేవుడు దీవించాలని కోరుకుంటూ మరి మన ముందుకెళ్దాం. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియులారా, వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ చాలా మందికి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు చెప్పండి. ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. 1, 2, 3, 4. ఓకే. ఓకే. చాలా తక్కువ మంది ఉన్నారు పెళ్ళిళ్ళు కాని. అందరూ పెళ్ళైనటువంటి వాళ్ళు అనమాట. రైట్. గొడవలు ఎంతమంది ఆడలేదు? భార్యాభర్తలు కొట్టుకోలేదు ఎప్పుడు? ఎవరు ఎత్తలేదంటే గుడ్, మంచోళ్ళని అర్థం. రైట్. రైట్. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, పెళ్లి అనేటువంటి విషయంలో 3 సంవత్సరాల క్రిందట మా రూమ్‌లో ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు కదా! ఎందుకు ఒక డైలాగ్ ఏసేద్దాం. దీనికి ఏమన్నా ఆన్సర్ ఇస్తారేమో అనేసేసి షిమి గారు కూడా ఉన్నారు. అడిగాను. పెళ్లి ఎందుకు ప్రాముఖ్యమైంది అని అడిగాను. అందరూ 10 ఏండ్లు, 20 ఏండ్లు దేవుడు, దేవుడు అని చెప్పేటువంటి వాళ్ళే. మైక్ ఇచ్చేసి తుక్కరెగ్గొట్టేస్తారు. అలాంటోళ్ళు ఉన్నారక్కడ. అందరూ అడుగుతుంటే ఇప్పుడు చిన్న ప్రశ్నే. కానీ అందరూ తెల్ల మొహం ఏసేసారు. ఏస్తే ఏంటి నాకు అర్థమవ్వలేదు. వీళ్ళకి ఈ చిన్న విషయం కూడా తెలీలేదా? మైక్ మైక్ పట్టుకొని స్టేజ్ మీద బీభత్సంగా మాట్లాడతారు కదా అని అనిపించింది. అప్పుడు ఫైనల్‌గా షిమ్మి గారు చెప్తారని అన్నాను. ఆయన చక్కగా వివరించాడు. ప్రియులారా, దేవుడు అని అర్థమైన తర్వాత రెండవది మనకు అర్థమవ్వాల్సింది ఏంటనంటే కుటుంబము లేదా సంఘము. కుటుంబము లేదా సంఘము. మొట్టమొదట మనకు అర్థం కావాల్సింది ఎవరో తెలుసండి? దేవుడు. రెండవది అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? కుటుంబము. దాన్ని సంఘము అని అంటారు. చర్చ్ అని అన్నారు. రైట్. మూడవది ఉందిలెండి. అది కల్ట్, అబద్ధ బోధ. దేవుడు, కుటుంబం తర్వాత వచ్చేదేంటంటే శోధన. ఉన్న విషయాన్ని తారుమారు చేసి చెప్పడము. దాన్ని కల్ట్ అంటారు. ఇది మనము మన జీవితంలో ఇప్పటి వరకు అనుభవించాం. దీన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క వివాహంకున్నటువంటి ప్రాధాన్యతను మనం మాట్లాడుకుందాం. కొత్తగా అనేది ఏం కాకుండా నాన్నగారి పెళ్ళైపోయి ఎన్నాళ్ళయిందండి? ఆ! ఆ! సిగ్గుపడకండి. అంత సరే 9 ఏళ్ళు. ఓకే. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకెన్ని పేర్లుంటే అన్ని పేర్లండి. మాకు ఆ 2 పేర్లు బాగా తెలుసు. రైట్. అయితే మ్యారేజ్ చేసుకున్నాం రైటే. కానీ ఏంటి దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత? హైందవులు పెళ్లి చేసేసుకున్నారు. వాళ్ళేమో చిలక గోరింకల్లాగా చాలా బానే ఉంటారు. క్రైస్తవులకొచ్చేటప్పటికి విచిత్రంగుంటాయి. చాలా గొడవలు క్రైస్తవుల ఫ్యామిలీస్‌లోనే ఉంటాయి. అంత వాక్యం బాగా చెప్పేటువంటి వాళ్ళు, ఈవెన్ నేను కూడా బానే ఉంటాను. ఫ్యామిలీ విషయం వచ్చేటప్పటికి ఎక్కడో ఒక చోట నా భార్యతో నాకో, లేకుంటే నాలాంటి పరిస్థితి ఇంకొకరికి ఎవరికో ఉంటది. ఏదో రూపంలో ఉంటది. భార్యకి, భర్తకి. లేకుంటే భర్త, భార్య ఇద్దరి మధ్యన ఏదో రకమైనటువంటి స్ట్రగుల్ అనేటువంటిది ఉంటది. కొన్ని విషయాల్లో లేడీస్ అనుకుంటారు, వాక్యం చెప్పింది గదా! భర్తలు ప్రేమించాలని ఉంది గదా! కానీ నా భర్తే గనక బాగా ప్రేమిస్తే నేనెందుకు లోబడి ఉండును అని అంటారు. అవునా కాదా? కరెక్టే గదా! అంటారు. అలాగే భర్తలు గూడా అంటారు. ఏమని అంటారంటే, ఆవిడ లోబడి ఉంటే కదా నేను అన్ని చేసి పెట్టేదానికి, ఆమెను ప్రేమించేదానికి.
ఇలాగా ఇద్దరు కొట్లాడుతూనే ఉంటారు. ఇది ఎప్పటికి ఎండ్ అవ్వదు. అవునా గదా! మన ఆలోచనలు ఎలాగుంటాయంటే, మంచి విశ్వాసైనటువంటి మంచి కుర్రోడైతే బెటర్ అని అంటారు. పెళ్లి చేసుకునే దానికి ముందు. అమ్మాయి కూడా వీళ్ళకి ఏంటంటే, మంచి విశ్వాసురాలయ్యి ఉండాలి అని. నేను మా చర్చ్‌కొచ్చేటువంటి ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్‌తోని మాట్లాడుతూ పెళ్లి కోసం ఏదో తిరుగుతున్నాం బ్రదర్ ప్రార్థన చేయండి అనంటే, సరే ప్రార్థన చేసిన తర్వాత ఒక అమ్మాయిది ఫోటో పంపించేసి అదే నేను వీటి విషయంలో దూరనండి. మళ్ళీ కొంపదీసి నన్నడిగారు అయిన తర్వాత, "అయ్యగారు మీరెవరని చూడండి." దీంట్లోకి అసలు నేను దూరను. దీనికి దూరం నేను. రైట్. అంటే అబ్బాయికి చూపించిన తర్వాత అబ్బాయి అంటాడు, "అమ్మాయిని చూస్తుంటే ఆహ్, పాస్టర్ కూతురు లాంటి అమ్మాయి అయితే బావుంటాది" అని చెప్తున్నాడు. అంటే చూడు ఈ రిక్వైర్మెంట్ చూడండి ఆయనది. అలాగే అమ్మాయిలకనుకోండి అదే. ఎందుకంటే క్రైస్తవ అబ్బాయి అనుకోండి, ఈ అమ్మగా ఈ ఆవిడ ఇది భార్య గారి తాలూకున్నటువంటి తల్లి వాళ్ళ పెత్తనం ఎలా చేసినా గాని నోరు మూసుకొని ఉంటాడు. ఎందుకంటే అతనికి బూతులు రావు కదా! క్రైస్తవ కుమారుడికైతే బూతులు రావు. ఏదన్నా గాని ఈయనే సహిస్తాడు. కాబట్టి మంచి అబ్బాయి అయ్యుండాలి. విశ్వాసి అయ్యుండాలి. చర్చికెళ్ళేటువంటి వాడయ్యుండాలి. వీడికి తాగుబోతు వ్యసనం ఉండకూడదు. పోరంబోగులతో తిరిగేటువంటి పనులుండవు గదా! కాబట్టి మంచి విశ్వాసం కావాలని వీళ్ళు కోరుకుంటారు. అలాగే ఈళ్ళు కూడా అదే కోరుకుంటారు పురుషులు కూడా. మంచి విశ్వాసురాలయ్యుండాలి. ఈవిడ కూడా అటు ఇటు ఉండకూడదు. బూతులు తిట్టకూడదు. అవన్నీ కోరుకుంటూనే ఉంటారు. ఇది మన పెళ్లి చేసుకునే దానికి ముందు మనకున్నటువంటి రిక్వైర్మెంట్. కానీ పెళ్లి చేసుకునే దానికి అంత మాటలవుతాయి గదండీ! అమ్మాయిని అబ్బాయి చూస్తారు, అబ్బాయిని అమ్మాయి చూస్తారు ఇవన్నీ అయిపోతాయి. ఆస్తులు అన్నీ చూసేసుకుంటారు. కదా! వెడ్డింగ్ కార్డులు ఎలా కొట్టించాలి? పెళ్ళిళ్ళు ఎలా జేసుకోవాలి? ఇవన్నీ ఆలోచిస్తాం గానీ, పెళ్లి చేసుకునే దానికి ముందు ఎలాగుండాలనే దాని కోసం ఎప్పుడైనా మీరెవరైనా పెళ్ళికి ముందు పాస్టర్ గారి దగ్గరకొచ్చి, "అయ్యా! మేము పెళ్లి చేసుకుంటాము. మాకు బైబిల్ ఏం చెప్తుంది?" అని ఎప్పుడైనా అడిగారా? మీరెవరైనా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు? ఆ! అడగలేదు. గుడ్. మంచిగా చెప్పారు. ఇప్పుడు మీ పాస్టర్ గారిని అడుగుదాం. కదా! పాస్టర్ అమ్మని గూడా అడుగుదాం. అయ్యగారు పెళ్లి చేసుకునే దానికి ముందు దీనికేమన్నా అవగాహన ఉందా? లేకుంటే డైరెక్ట్‌గానే పెళ్లి చేసుకోవాలని చేసుకున్నారా? అవగాహన ఉంది. ఆ! పెళ్ళికి ముందు సేవకుడు కాబట్టి ఆయనకి అవగాహన ఉంది. అమ్మగారిని అడుగుదాం. ఏమ్మా? అవగాహన ఉంది. గుడ్. ప్రియులారా ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాల్ని బట్టి తర్వాత మీరు ఇంకా లోతుగా మీకు అర్థమవుతది. ప్రియులారా ప్రతి విషయాన్ని దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవులకి తెలియపరచాలనుకున్నాడు. ఎందుకంటే దేవుడు సృష్టిని అంతటిని కలిగించిన తర్వాత సూర్యుడుండాలి, అతను ఇలాగ మండాలి. అలాగే ఫలాలున్నాయి. అవి ఆయా కాలాల్లో ఆ ఫలాలివ్వాలి. అలాగే నీరుంది, దాహం తీర్చాలి. ఆక్సిజన్ ఉంది, మనుషుల్ని జీవింపజేయాలి. ఇలాగా నియమాలు ఎలాగైతే పెట్టాడో, దేవుడు ప్రారంభములు వీటన్నిటిని కలిగించిన తర్వాత మరి ఆదాముని కలిగించుకున్న తర్వాత సృష్టిలో కూడా ఈ నియమాలు ఎలాగైతే పెట్టాడో, పురుషుడు, స్త్రీ వీళ్ళిద్దరిని జంటగా ఏర్పరిచి వీళ్ళు ఏక శరీరమని, వీళ్ళు ఎప్పుడు విడిపోకూడదని ఆయన ఒక నియమం పెట్టాడు. తన సంకల్పములో దేవుని యొక్క సంకల్పంలో ఈ యొక్క కుటుంబము అనేటువంటిది తన ప్రణాళికలో ఉంది. ఏదెను తోటలో ఒక అద్భుతమైనటువంటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది ఫెయిల్యూర్ అయిపోయింది. మళ్ళీ ఆ కుటుంబ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాలనుకుంటున్నాడు. కానీ అవ్వట్లేదు. ఎన్ని కుటుంబాలొచ్చాయో ఆదాము తర్వాత నుంచి వచ్చినటువంటి ప్రతి కుటుంబం ఫెయిల్యూర్ అయిపోయింది. లాస్ట్‌కి ప్రకటన గ్రంథంలో కూడా వధువు సంఘము అనే పేరు వినుంటారు గదా! ఆ! వధువు సంఘానికి పిలువబడినటువంటి వారు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే పేరు విన్నారు గదా! ఆ విందు జరగబోతుంది. ఆ పెళ్ళికి సంఘం సిద్ధపడాలనేటువంటిది ముందుగా ఆదామవ్వలతో ప్రారంభించాడు. అది సక్సెస్ అవ్వలేదు. కానీ అసలైనటువంటి వివాహము, అసలైనటువంటి భర్త, ఈ సంఘానికి శిరస్సయినటువంటి ఆ యొక్క మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనమందరం సిద్ధపడాలనంటే, దానికి ముందు బైబిల్‌లో ఏమేం మాటలున్నాయో, దేవుని సంకల్పములో దేవుడు ఈ కుటుంబాన్ని ఎలా కోరుకున్నాడు,
ఈ కుటుంబం అంటే సంఘము అనేది కూడా గుర్తు చేసుకోండి. రైట్. మనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయానికి వద్దాం. ప్రియులారా, ఎఫెసీ పత్రిక అనేటువంటిది ఉంది కదా! ఈ పత్రికను రాసేటప్పటికి ఈ పౌలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా! ఈ పత్రికను రాసింది పౌలు. ఈ పౌలు రోమా అనేటువంటి ప్రాంతంలో, ఈ రోమ్ అనేటువంటి ప్రాంతంలో జైల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్నటువంటి ఈయన ఈ సంఘాన్ని ప్రేమించి ఈ ఎఫెసీ పట్టణానికి ఉత్తరం రాశాడు. అమ్మా, ఆ సిస్టర్‌ని కొంచెం అలాగనే. రైట్. ఏం చేశాడండి? ఎక్కడి నుంచి రాశాడు ఉత్తరం? జైల్లో నుంచి రాశాడు. ఎక్కడి నుంచి రాశాడండి? జైల్లో నుంచి రాశాడు. ఎఫెసీ పత్రిక అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు చదువుకుంటారు గదా! యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి రాసినటువంటి మాటల్లాగా ఉంటాయి. అలాగా ఈ ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఉత్తరం కూడా చిన్న పిల్లలకి రాయలేదు. పెద్ద పెద్ద వాళ్ళకి రాశాడు. మొదటి అధ్యాయంలో దేవుని యొక్క సంకల్పం కోసం మాట్లాడాడు. దేవుని యొక్క సంకల్పంలో ఈ సృష్టిని కలిగించిన తర్వాత మనుషుల్ని ఎలా కోరుకున్నాడనేటువంటి విషయాన్ని అక్కడ రాశాడు. రెండవ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ మనుషులు చనిపోయి ఉన్నారు. పాపముతోను, దురాక్రమంతోను, దేవుణ్ణి ఎరగక చనిపోయి ఉన్నటువంటి వీళ్ళ కోసము యేసుక్రీస్తు వారు వచ్చి ప్రాణం పెట్టి వాళ్ళని తిరిగి లేపాడని చెప్తారు రెండవ అధ్యాయం. అంటే దేవుని కుటుంబంలోకి చేర్చడానికి యేసుక్రీస్తు వారు వచ్చారనేటువంటి విషయం రెండవ అధ్యాయం చెప్తే, మూడవ అధ్యాయంలో కుటుంబం కోసం దేవుడు చెప్తాడు. ఆ కుటుంబం సంఘము. ఆ సంఘము ద్వారా దేవుని యొక్క మాటల్ని, ఆ జ్ఞానాన్ని అందరికి తెలియపరచాలనుకుంటున్నాడని మూడవ అధ్యాయం చెప్తాడు. నాలుగవ అధ్యాయం వచ్చేటప్పటికి ఈ సంఘము సంపూర్ణత కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి విషయంలో అందరూ ఏకాభిప్రాయం కలిగి ఉండాలి అనేటువంటి విషయం నాలుగవ అధ్యాయం చెప్తే, ఐదవ అధ్యాయంలో ఇవన్నీ సిద్ధాంతమైతే, ఇప్పుడు 5, 6 అధ్యాయాలు డిఫరెంట్. ఏంటి? ఇప్పుడు దేవుడెవరో తెలిసిపోయింది. ఆయన సంకల్పం ఏంటో తెలిసిపోయింది. మనమెవరమో తెలిసిపోయింది. మనం ఎలా మనము ఏం నేర్చుకోవాలో తెలిసింది. కానీ ఇప్పుడు మనం ఎలా ప్రవర్తించి బ్రతకాలో అనేటువంటిది 5వ అధ్యాయం. 5వ అధ్యాయం మొదటి వచనంలో ఏముందో చూడండి ఇప్పుడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి కదా! అంటే మీరిప్పుడు ఎలా నడుచుకోవాలి అనేటువంటిది స్టార్ట్ చేశాడు కదా! మీరు ఇంతవరకు బైబిల్ చదివింటారు కదా! ఇప్పుడు ఈ విధంగా చదవండి. ఓకే. మొదటి అధ్యాయంలో ఏముంది? రెండవ అధ్యాయంలో ఎట్లుంది? ఐదవ అధ్యాయం వచ్చేటప్పటికి దేవుడు ఇంకా నన్నులో నుంచి ఏ మార్పును కోరుకుంటున్నాడు? చాలా చక్కగా మాట్లాడాడు. నీ మాట ఎలాగుండాలి? నీ తీరు ఎలాగుండాలి? నీ ఆలోచనలు ఎలాగుండాలి? అన్నీ ఈ మొదటి వచనం మొదలుకొని 14వ వచనం వరకు మాట్లాడాడు. పడుకున్నావా? లెగు అనన్నాడు. చూడు 14వ వచనం చివరిలో ఏమని ఉంటుంది? అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అంటే నీ దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా అగపడట్లేదు, కనిపించట్లేదు. నీవు అద్దం ముందు చూసుకుంటే ఎవరు కనబడాలి? సరే, అద్దం ముందు మీరు నిలబడ్డారండి, ఎవరు కనబడాలి? గుడ్. మరి అద్దం మీద నిలబడుతుంటే ఇంకొకడు కనబడుతున్నాడు. మనకు అర్థం అవ్వాలనంటే అదేదో సినిమాలోన ఆవిడొస్తది చూడండి. సరే, చంద్రముఖి. ఆ! చంద్రముఖి కనబడుతుంది అద్దంలో చూస్తుంటే. ఎవరు కనబడాలి? దేవుని పిల్లల్లాగా మనం కనబడాలి. విచిత్రం ఏంటంటే చంద్రముఖిలాగా కనబడుతున్నాము. అందుకే నిద్రించుచుండు నీవు మేల్కో, లెగు నువ్వు అని అంటాడు. రైట్. అలాగని చెప్పిన తర్వాత నువ్వు ఎలాగుండాలో, ఏమేం ప్రార్థన చేయాలి, సంఘంలో నువ్వు ఎలాగుండాలని ఈ 15-21 వచనాలు మాట్లాడాడు. 15-21 వచనాల్లో నువ్వు సంఘంలో ఎలాగుండాలి, నువ్వు ఎంత భయంతో ఉండాలి, ఆ రాకడ కొరకు నువ్వు ఎంత సిద్ధపడాలి, ఇవన్నీ చెప్పాడు. ఇవి మీరు చదువుకున్నారనుకోండి, చాలా సూపర్‌గా ఉంటది. ఆ భోజనం కూడా వద్దనిపిస్తది. రైట్. ఇప్పుడు మన విషయంలోకి వద్దాం. ఎందుకంటే మన టాపిక్ ఏంటంటే వివాహం ఎంత గొప్పది కదా! రైట్. మన టాపిక్ ఇది. 22వ వచనం. ప్రియులారా, స్త్రీ పురుషులకి ఎప్పటికీ గొడవ ఏంటంటే, నా భర్త నా మాట వినట్లేదు కదా! భర్త అయితే ఏమంటాడు? నా భార్య నన్ను అసలు పట్టించుకోవడమే మానేసింది. పొలోమని వాళ్ళ తల్లి దగ్గరికెళ్ళిపోద్ది.
ఇవే కంప్లైంట్లు ఉంటాయి. భర్త అయితే ఈ కంప్లైంట్, భార్య అయితే ఆ కంప్లైంట్. ఇద్దరు భార్యాభర్తలు అనుకోండి, దేవుని సముఖంలో ఉన్నారు. ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు కమిట్మెంట్ కదండీ! విశ్వాసులు వీళ్ళు. మనమే విశ్వాసం. మనము అన్యులం కాదు కదా! వాళ్ళు చిలక, గోరింకలు అంటారు. ఆ చిలక జాతి వేరు, గోరింక జాతి వేరు. అక్కడ కూడా తప్పే. అవి 2 కలిసాయని వాళ్ళు చెప్తున్నారు అంతే. రాసిన కవికి కూడా బుర్ర లేదు. ఆ చిలక, గోరింకలు అవి 2 ఏ జాతులు వేరు వేరు జాతులతో కలుస్తాయండి? ఆ! మనము కోతి కలుస్తామండి? కోతిని పెంచుకుంటాం అంతే. కానీ మన చిత్రం విచిత్రం ఏంటంటే మన దేశంలో వర్షం పడలేదని కప్పతో పెళ్లి చేస్తారు. గాడిదలతో పెళ్లి చేస్తారు. అది మన దేశంలో ఉన్నటువంటి మూఢాచారం. రైట్. కానీ నిజానికి చిలక వేరు, గోరింక వేరు. ఓకే. మనం మన దగ్గరకొద్దాం. అయితే క్రైస్తవ కుటుంబాల్లో ఇద్దరు బాగున్నారు. కానీ ఈళ్ళిద్దరు వివాహ జీవితంలో మాత్రం ఎప్పుడుగా స్ట్రగుల్స్ ఉంటాయి. ఈ స్ట్రగుల్స్ ఉంటాయి కాబట్టి ఇద్దరు ప్రార్థన చేసుకున్నప్పుడు గనక వీళ్ళకి నచ్చిన వాక్యం ఎలాగుంటది, వాళ్ళకి నచ్చిన వాక్యం ఎలాగుంటది చూడండి. భర్తకు బాగా కోపం ఉందనుకోండి. అప్పుడు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన ఏమవుతాడు? దేవుడు చూసావా నాకెంత ఇది ఇచ్చాడు కదా! ఏమంటాడో చూద్దాం ఇప్పుడు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఈ మాట వినేటప్పటికి ఎలాగుంటది పురుషులకి? చూసావా దేవుడు దీనికే చెప్తున్నాడు. అట్లే ఉంటదా లేదా? భలే చెప్పావు ప్రభువా! కదా! భలే ఉంటది. భలే చెప్పావు. సొంత పురుషుడికి. చాలామంది సొంత పురుషులకు లోబడతారో లేదో తెలీదు గానండి. బయటోళ్ళకొచ్చి సనిగరు అని పడిపోతుంటారు కదా! కదా! మీ సొంత పురుషులకేమో మామూలు గ్లాసులో ఇస్తారు. అదే బయటోళ్ళొచ్చారనుకోండి, దాన్ని 10 సార్లు కడిగేసి గ్లాసుని ఒక మంచి గాజు గ్లాసులో ఇది ఇచ్చేస్తారు. తమ్ముడు తీసుకో అని అంటారు. తర్వాత అన్నయ్య తీసుకో అంటారు. డ్యాడీ తీసుకో అంటారు. సొంత భర్తకొచ్చేటప్పటికి మన చుట్టాలంతా వచ్చారనుకోండి, ఆయనెక్కడో ఉంటాడు. ఆయన్ని పట్టించుకోరింక. కదా! నిజమే కదా! నిజమిది. సొంత భర్తని వాళ్ళ కుటుంబ సభ్యులొస్తే అసలు పట్టించుకోవడమే మానేస్తారు. అని ఇక్కడేం చెప్తుంది? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు ఉద్యోగం చేసేటప్పుడు మరి ఆ సూపర్వైజరో, మేనేజరో, యజమానికి ఎంత భయపడి పని చేస్తారండి మీరు? ఆ! అందులో 1% మీ భర్తతో గనుక చేశారనుకో లోబడ్డారనుకోండి. ఎలాగుంటది చెప్పండి మీ లైఫ్? మీరు చెప్పండి మీరందరూ పనులు చేసేవాళ్ళు కదా! మీరు మీ యజమానికి భయపడినట్టుగా మీ భర్తకు భయపడి ఉన్నారా? ఆ! అన్నయ్య మీరంతా మాకే సెటర్‌లేస్తారు కదా! మా ఛాన్స్ లేదా? మీ ఛాన్స్ ఉంది ఉండండి. రైట్. ముందుకెళ్దాం. 22వ వచనంలో ఏం చెప్పాడంటే స్త్రీలకే కదా! 22వ వచనము. ఆ! ఎలాగ లోబడి ఉండాలో, ఎవరికి లోబడి ఉండాలో చెప్పాడు కదా! 23వ వచనం చూద్దాం. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగన పురుషుడుకు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇక్కడ ముడిపెడుతున్నాడు. యేసు ప్రభువును కూడా తీసుకొనొచ్చాడు ఈయన పౌలు గారు. పౌలు గారు ఎంత జ్ఞాని అంటే చూడండి. ఒక విషయాన్ని తెలియపరచాలనంటే ఎంత చక్కగా మాట్లాడతాడంటే మీకు అర్థమయ్యేటట్టు మరొక విషయం చెప్తాను. చిన్న పిల్లలు ఉంటారు కదా! మీకు అందరికి పిల్లలు ఉంటారు. చూసే ఉంటారు కదా! వాళ్ళకు అ, ఆ అని ఆ అనే అక్షరం తెలియాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఆ! ఏదన్నా ఒకటి కనిపించే బొమ్మను చూపించేసి దాని కింద ఆ అక్షరం రాస్తారు. అదే కదా! నా చిన్నప్పుడు అలాగే ఉంది. మరి మీకుందో లేదో? అమ్మ బొమ్మేసేసి ఆ అంటే అమ్మ. అదే కదా మాట్లాడేది? అంటే ఈడికి అర్థం కానటువంటి విషయం ఏంటి? ఆ అనే అక్షరం తెలీదు ఈడికి. తెలిసిందేంటి? అమ్మ తెలుసు. కాబట్టి ఒక తెలియనటువంటి దాన్ని, ఒక తెలిసిన దాంతో చెప్పడము ఎంత మరి మైండ్‌లో ఫిక్స్ అవుతుందో, అలాగే పౌలు గారు కూడా అలా చేశారు. ఒక కుటుంబాన్ని చూపిస్తూ క్రీస్తుని చూపిస్తున్నాడు. ఒక కుటుంబ వ్యవస్థను చూపిస్తూ ఏం చూపిస్తున్నాడు? యేసయ్యని చూపిస్తున్నాడు. ఆ యేసు ఎలాగున్నాడట? శిరస్సుగా ఉన్నాడట. అందుకే చెప్తున్నాడు చూడు రెండో వచనం ఎంత అదే 23వ వచనం ఎంత బావుందో చూడండి. క్రీస్తు సంగమునకు శిరస్సయ్యున్నలాగన పురుషుడు తన భార్యకి శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడు. నిజే కదా! భర్త రక్షకుడే కాదు ఇంట్లోని. చాలా మరి కూలి నాలి చేసేటువంటి పురుషులుంటారు గదండీ! విశాఖపట్నంలో ఈ వెసలొస్తది. వెసలంటే పెద్ద షిప్పొస్తది. ఈ యూరియా గానీ, తర్వాత ధాన్యం గానీ పెద్ద పెద్ద బస్తాల్లో ఒస్తాయి.
వాళ్ళకి టాస్క్ ఇస్తాడు టైం. ఈ వ్యాగన్‌ని పలానా టైంలో దించాలనేటప్పటికి ఒళ్ళు పులిసిపోద్దండి. 50 కేజీలు, 70 కేజీలు ఉంటే బస్తాల్ని ఫటాఫటా దించి పారేయాలి. ఇప్పటిలా కంటైనర్‌లు అవి ఇవి అంత లేవు. ఇప్పుడు కొంచెం మారుతుందండి. ఒళ్ళు పులిసిపోయి ఇంటికొస్తే ఈవిడ స్టార్ట్ చేస్తుంటదనమాట. "నువ్వు అలాగొచ్చావు, నువ్వు అది తేలేదు, ఇది తేలేదు" అనేటప్పటికి ఈడెళ్ళి కల్లు షాప్‌లో కనపడతాడనమాట. కదా! అలాగా కుటుంబం కోసం ప్రాణాన్ని త్యాగం చేసేటువంటి భర్తలు ఎంతో మందున్నారు. మీకు తెలుసు. మీ తండ్రులు అలాగే ఉన్నారు. మీ తండ్రులు కూడా ఒకప్పుడు ఇలాగ పనిచేసినటువంటి వాళ్ళే. కానీ మన పరిస్థితులు బాలేవులండి. ఓకే. తర్వాత చూడండి, రక్షకుడై ఉన్నాడని చెప్పాడు. అంటే లోబడి ఉండే దాని కోసం ఇన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. ఇంకా ఏం చెప్తున్నాడండి? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ లోబడాలి. నాకొక అబ్బాయి ఒకసారి ఫ్యామిలీ కౌన్సెలింగ్ అనేటువంటి పాఠం చెప్పాల్సొచ్చింది చెప్పాను. పరామర్శ పరిచర్య. కుటుంబంలో చాలా రకాలైన స్ట్రగుల్స్ ఉంటాయి గదా! కొంతమంది భార్యలకి చెప్పలేక మానసికంగా కుళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంతమంది అది చెప్పుకోలేక ఏడుస్తుంటారు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నాకొక అబ్బాయి ఫోను చేసి, "అన్నయ్య, నాతో పాటు మంచి సువార్థికుడులేండి విశాఖపట్నంలో. మంచి సువార్థికుడు. మైక్ ఇచ్చేస్తే వేల మందున్నా గాని గట్టిగా చెప్తాడు సువార్త మాత్రం. చాలా బాగా చెప్తాడు. అలాంటి క్యాండిడేట్. లవ్ మ్యారేజ్ అయింది. పెళ్లయింది. అంతా బానే ఉంది. ఆ తర్వాత పురుషుడిగా ఈడు ఇంత మంచి ఎడ్యుకేటెడ్, మంచి సేవ జేస్తాడు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆవిడంటది, "నీకేం తెలీదండి. నేను చెప్తాను విను" అంటది. అంటే ఫైనాన్షియల్ డిసిషన్ గాని, ఇంట్లో ఏమన్నా కొనాలన్నా గాని వాళ్ళ ఆయన్ని డమ్మీ చేసి పారేసింది. ఆడు ఆ బాధని చెప్పుకోలేకపోతున్నాడు. నేను మగాడినా, ఇంతకి ఎవరు ఆ మగాడు? ఎవరు మగాడు? ఎవరు పెళ్ళాం? ఆడి బాధది. బైబిలేమో ఇలాగుంది ఇది చూడండి. "స్త్రీలారా మీరు లోబడి ఉండండి" అని. ఈవిడేమో నా మీద ఆధిపత్యం చేసేస్తుంది. మానసికంగా కుళ్ళి ఇంకేమైపోవాలో అర్థం అవ్వట్లేదు. ఆ బాధ, నా ఫ్రస్ట్రేషన్ నాకు ఫోను చేసి చెప్పుకుంటాడు. కదా! ప్రియులారా, ఒకసారి మీ భర్తల కోసం మీరు ఆలోచించండి. బ్రదర్ మీరు చెప్తున్నారు గానీ, మా భర్తలే బాగుంటే మేము ఇంత దూరం ఎందుకొస్తాం బ్రదర్. మన డైలాగ్ ఇది. వస్తాను మీ దగ్గరికి. నిజమే. మీరు కష్టజీవులు. చూద్దాం. ప్రియులారా, ఇక్కడ లోబడి ఉండే దాని కోసం మీకొక మాట చెప్పేసి నేను ముందుకెళ్తాను. యేసు ప్రభువుని మధ్యలోకి లాగారు కదా! లోబడి ఉండడం అనంటే ప్రియులారా, మీరు ప్రతి విషయంలోనూ లోబడాలి. సంఘములోను కూడా మీరు లోబడాలి. ఇంట్లో కూడా మీరు లోబడాలి. మీరు పనిచేసే దగ్గర ఎంత మీరు మీ యజమానికి విధేయత చూపుతున్నారో అంతగా విధేయత చూపాలి. ప్రియులారా, యేసు ప్రభువారు ఈ ఆయన్ని చూసి మీరు లోబడండి అని చెప్తున్నాడు గదా! యేసు ప్రభువారు పరలోకమందు దేవునితో సమానంగా ఉన్నాడట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభువారి కోసం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆ పక్కనే పేజ్ తిప్పండి. ఎఫెసీ పత్రిక తర్వాత ఆ పేజ్ తిప్పండి. అప్పుడు మీకు తెలిసిపోద్ది. చూడండి 5వ వచనం 2, 5. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనిషిని పోలికగా పుట్టి, దాసుని స్వరూపం ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై, తన్ను తాను తగ్గించుకొనెను. దేవునితో సమానుడుగా ఉన్నాడట ఆయన. అలాంటి ఆ స్థితిలో నుంచి భూమి మీదకొచ్చి మనుష్యులతో అందరి చేత ఉమ్మేయించుకున్నాడా లేదా? చెంపదెబ్బలు తిన్నాడా లేదా? ఏంటి, యేసుప్రభు వారిని చెంప మీద కొట్టినప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు చెప్పండి? యేసుప్రభు వారు ఊరుకోలేదు ఆ టైంలో. ఏంటి, నీ ప్రధాన యాజకుడికే నువ్వు ఎదురు చెప్తున్నావని చెంప చల్లని కొట్టాడు. అప్పుడు ప్రభువు అన్నాడు, నేను కాని మాట ఏం చెప్పాను అని అన్నాడు. క్వెషన్ చేశాడు. అందుకే చెంప మీద ఎవరు కొట్టకూడదు. శిరస్సు. మీ పిల్లల్ని కూడా మీరు చెంప మీద కొట్టడానికి లేదు. ఒకడేమో చెప్పు తీసుకొని కొట్టాడు. ఒకడేమో గతంలో ఒక ఆయన టీవీ డిబేట్‌లో మాట్లాడుతుంటే, ఆ బీజేపీ కార్యకర్త, ఆ విజయ విహారం పత్రిక అనేటువంటి ఆ పత్రిక నడిపిస్తున్నటువంటి ఆయన
ఆయన మీద అందరూ చూస్తుండగా చెప్తూ కొట్టాడు. ఎంత అన్యాయం అండి అది. అసలు చెంప మీద కొట్టడం నేరం అండి అది. దేవుని పోలికది. ఎవరెవరు కొట్టకూడదు కదా! అలాంటి దేవుని ఈ సృష్టిని కలిగించి జస్ట్ మాటతో కలిగించాడు. ఆయన వచ్చి భూమి మీదకొచ్చి ఆయన లోబడ్డం చూపించాడు. ఎంత గొప్ప విషయం అది. మనం ఏ విషయంలో లోబడుతున్నాం చెప్పండి? ఏ విషయంలో లోబడతాం కదా! చాలన్నయ్య మీరు మా కోసం బాగా చెప్తున్నారు. ఇంకేం లేదా మాకు నుంచి విడుదల అనుకుంటే, ఇప్పుడు మనం పురుషుల దగ్గరికి వెళ్దాం. చూడండి, పురుషులారా మీరు చూడండి, స్త్రీల కోసం 3 మాటలే కనబడ్డాయి కదా! 3 వచనాల్లో ఉంది కదా! ఇప్పుడు తక్కినవన్నీ పురుషులకేనండి. తక్కినవన్నీ పురుషులకే. ఇప్పుడు చూద్దాం మన సంగతి ఏంటో. ఇంతవరకు లేడీస్‌ని బాగా చితక్కొట్టేసాడు అన్నయ్య అని మనమేమో కాలర్ ఎగరేయకూడదు. చూద్దాం ఇప్పుడు మన కోసం. 25 నుంచి చూద్దాం. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి చూడండి చాలా సార్లు గొడవైనప్పుడు చాలా సార్లు గొడవలు అవుతున్నాయి కదా! ఎన్ని సార్లు ఈ పెళ్ళిళ్ళు పెటాకులవ్వడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కి అమ్మాయిలకి తల్లులు చెప్తారు. ఇదిగో అక్కడ కంఫర్ట్ ఉందా? ఓకే. లేదనుకో, అక్కడ ఏమని చెప్పారనుకో, మనం ఇంత కట్నం ఇచ్చాం. ఏం భయపడేది లేదు. కాలు మీద కాలేసుకొని కూర్చో. కాబట్టి నువ్వు ఏమనంటే నువ్వొచ్చే తర్వాత మేము చూసుకుంటామంటారు. అదండి ప్రాబ్లమ్. ఇంగ అమ్మాయి చూసుకోండి రెచ్చిపోయిందింక. ఇక్కడికొచ్చిన తర్వాత తిన్నంగా కాపురం చేస్తదో లేదో కానండి, 3 నెలలకే విడాకులు. ఈ మధ్యన బాయ్ ఫ్రెండ్‌తో కలిసేసి హత్యలు చేయడం బాగా అలవాటయిపోయింది. ఇదొక ట్రెండ్ ఇప్పుడు. ఏంటి అర్థమవ్వట్లేదు. ఏమైపోతున్నార్రా బాబు అనంటే, అంతే. కనీసం ఒకప్పుడైనా అది ఇదని కనీసం సర్ది చెప్పేటువంటి వాళ్ళు. ఆళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళే సెటరేట్ అయిపోతారని. ఇలాగా సంఘం మాట కూడా వినడం మానేశారు. పెద్దల మాట వినడం మానేశారు. పాస్టర్ గారి మాట అసలు కొట్టేసేసారు. పాపం అయ్యగారు ఏంటంటే పెళ్లి చేసేంత వరకే. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరు పట్టించుకోరింక. మా చర్చిలోనండి విశాఖపట్నంలోనండి ఇక్కడ కాదు. పెళ్ళయింది. బానే ఉంది. అబ్బాయికి తెలుసు. ఆడేమో 10థ్ క్లాసు. అమ్మాయి బీటెక్. ఇద్దరు ఓకే అనుకున్నారు. అమ్మాయి మంచి కలర్‌ఫుల్. అబ్బాయి మంచి అపోజిట్ కలరు. మీకు అర్థమైంది చెప్పక్కర్లేదు. రైట్. ఇది జోడీ. రైట్. ఈ జోడీ ఎలాగుందంటే టామ్ అండ్ జెర్రీ కంటే డబలు. ఎంత డబలంటే అసలు మాటల్లో మనం చెప్పలేము. ఆ గొడవ 3 సంవత్సరాలు తీర్చాం. దేవుడు వాళ్ళనే కరుణించాడు. వాళ్ళే సెటరేట్ అయిపోయారు. వాళ్ళ ఇంట్లో ఎళ్లి రోజు రోజు నేనే ఎళ్లి వాక్యం చెప్తూ ఉంటుండగా దేవుడు వాళ్ళకి గర్భఫలం ఇచ్చాడు. ఇద్దరు కొడుకులు. మొదటి కొడుకు పుట్టినప్పుడు ఉన్నానో లేదో గుర్తులేదు గానీ, రెండో కొడుకు పుట్టినప్పుడైతే నేను మా వైఫ్ హాస్పిటల్‌కెళ్ళి డెలివరీ అయ్యేంత వరకు ఉండి వచ్చాం. అర్థమైందండి? ఆ పెళ్లి యొక్క గొడవ అంతా ఇంత కాదు. నేను తగ్గాల, వాడు తగ్గాల. నేను తగ్గాల, వాడు తగ్గాల. అదండి. కానీ పురుషులతో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఫస్ట్ తగ్గాల్సింది ఎవరండి ఇప్పుడు? పురుషుడు. ఎందుకంటే నీవని చెప్తే నీకు కొంచెం ఇగో గదా! కాబట్టి నీ యుగం తగ్గించే దానికోసము ప్రభువుని తీసుకొనొచ్చి పెట్టాడు ఈయన పౌలు గారు. ఆ ప్రభువుని తీసుకొనొచ్చేసి ప్రభువు మనము ఎవరైనా లోబడ్డారంటే యేసుక్రీస్తు వారు ఆయన సువార్త చేస్తున్నప్పుడు గాని, ఆయన బ్రతికినటువంటి దినాల్లో గాని, ఎవరైనా ప్రభువుకు లోబడ్డారా? ఎవరు లోబడలేదండి. కానీ ఆయనే ప్రేమించాడు. శిష్యుల్ని ప్రేమించి ఆయనే కాళ్ళు కడగలేదా? యేసు ప్రభు వారికి పలానది ఇష్టమని ఒక్క శిష్యుడైనా చేశాడా? అలా ప్రభువు సంతోషపడింది ఏదైనా ఉందంటే ఒక స్త్రీ వచ్చేసి అత్తరు కడిగింది కదా! అది ప్రభువుని సంతోషపరిచింది. అరే! సృష్టికర్త నన్ను ఆరాధించింది ఎవరైనా ఉన్నారంటే ఒక స్త్రీ చేసింది ఆ పని. కరెక్ట్‌గా గమనించింది. అయ్యగారికేటండి కానుకలొచ్చేస్తాయి. కానీ బాధలు మీరు పంచుకోరా? ప్రియులారా ఎంత అన్యాయం గదా! నిస్వార్థంగా సేవ చేసేటువంటి వాళ్ళకి ఎప్పుడు లోకం విలువనివ్వదండి. ప్రియులారా, యేసు ప్రభు వారిని తీసుకొనొచ్చి ఏమంటాడు చూడండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడతైనను,
మరి అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను, ఎంత పెద్ద మెసేజ్ చెప్తున్నాడు కదా. ఇవన్నీ విడిదీయలేక మన తెలుగు వాళ్ళు ఏం చేశారంటే ఆ 25 నుంచి 27 ఒకటే అని పెట్టేశారు. ఆ వచనాలు విడిదీయలేక అలాగుంది ఇది కదా. చాలా పెద్ద మాట ఇది. ఎంత చక్కగా చెప్తున్నాడు. పురుషులారా, ప్రియులారా, మీరు ఆలోచించండి. మీ భార్యలను మీరు ఎంత బాగా ప్రేమిస్తున్నారు. ప్రభువే ప్రేమించాడు ముందు. సంఘాన్ని ఏం చేశాడంట? ప్రభువు ప్రేమించాడు. అందులో చెప్తున్నాడు చూడండి, ఏమని చెప్తున్నాడు? సంఘమును ప్రేమించి కళంకమైనను. అప్పుడు మనం కొనుక్కునేటువంటి వస్తువులు ఉంటాయి కదా, కూరగాయలు, మనం మామిడికాయలు కానీ బనానాస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు అవన్నీ కుళ్ళిపోయిన ఉన్నాయనుకోండి, మనం తీసుకుంటాం చెప్పండి? అసలు తీసుకోం. బెండకాయలు ముదిరిపోయాయి అనుకోండి, తీసుకుంటామా? లేదు కదా. అన్నీ చెక్ చేసి దాన్ని తోకని తీసుకొని టక్మని పగలగొడతాం కదా. ఇరుగొట్టిన తర్వాత ఓకే ఇది ఫ్రెష్గా ఉందని తీసుకుంటాం కదా. కానీ ప్రభు అలా కాదు. కళంకమైనను ముడతైనను, చూసావా, ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రభు ఏం చేశాడట? మహిమ కలిగని దానిగా, పరిశుద్ధమైన దానిగా, నిర్దోషమైనదిగా తన ఎదుటి నిలబెట్టుకొని వాళ్ళని ఏం చేశాడంటే వాక్యమును ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి, పెళ్ళికి వచ్చిస్తారు కదా. పెళ్ళికి వచ్చినప్పుడు ఫారిన్లో భలే ఉంటుంది. మన తెలుగు దాంట్లోనే అంత ఉండదు కదా. పెళ్ళికి వచ్చిన తర్వాత అబ్బాయి ఉంటాడు కదా, పెళ్లి దగ్గరికి పెళ్లిపీటల దగ్గర అబ్బాయి ఉంటాడు కదా కదా. అమ్మాయిని ఏం చేస్తాడు? ఫారిన్లోనైతే ఈ తండ్రి అమ్మాయిని తీసుకొని వచ్చేసి అబ్బాయి దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు అంతే. అవునా కదా? ఇది నిజం కదా, చూసే ఉంటారు కదా సినిమాల్లో. మన పెళ్ళిళ్ళు అలాగ అవుతుందో లేదో నాకు తెలియదు. అవుతుందండి. తీసుకురాడు. కానీ అయ్యగారు వచ్చి కన్యదానం చేస్తాడు. అది ఉంది కదా, బాబా నా బాధ్యత అయిపోయింది, ఇది నీ బాధ్యత. హిందువుల్లో చేస్తారు కదా కన్యదానం. కాళ్ళు కడిగేసేసి చేతులు దులిపేసుకుంటాడు. ఓకే రైట్, అలాంటిది అనుకోండి. ఇప్పుడు ఏం చేశాడట? ప్రభువు దగ్గరికి ఈ సంఘాన్ని ఎవరు తీసుకొచ్చారు పవిత్రపరిచి? ఆయనే. ఏదో స్థితిలో అమ్మాయి వ్యభిచారం అయిపోయింది. భయంకరమైనటువంటి డిసీజెస్ వచ్చింది. ఏంటి, వ్యభిచారం చేసేటువంటి వాళ్ళకి ఏమొస్తుందండి? ఆ శరీరం అంతా కుళ్ళిపోయి చర్మం అంతా వేలాడేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు కదా. లేడీస్కి పాపం వాళ్ళు ఏదో పరిస్థితిలో వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళ ఇంట్లో పరిస్థితిలో, లేకుంటే ఎవరో అమ్మేశారో, లేకుంటే రకరకాలైన పరిస్థితులు ఉంటాయి. అలాగా వెళ్ళిపోయినట్టు వాళ్ళు ఒకనొక స్థితిలోకి వచ్చేటప్పటికి ఒక భయంకరమైనటువంటి ఆకారం వాళ్ళకి వస్తుంది. అవునా కదా. కానీ ప్రభు అలాంటప్పుడు కూడా ఆమెను ప్రేమించి ఏం చేశాడట సంఘాన్ని? ఇందులో ఇద్దరండి, మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. మనం మంచోళ్ళు అనుకున్నామేటి, మనమేమే 6 ప్యాక్ ఏం కాదు. ఒకవేళ 6 ప్యాక్ కాకుండా బాణలా కడుపున్నా మనం ప్రభు చూసేటప్పటికి పెద్ద భయంకరమైన రోగిష్టులు మనం కదా. నిజం. అలాంటి దాన్ని ప్రభు ఏం చేశాడు? పవిత్రపరుచుకొని ఆ యొక్క పెళ్లిపీఠం దగ్గరికి తానే తీసుకుని వచ్చుకున్నాడట. ఎంత గ్రేట్ కదా. ప్రభు ప్రేమించడం అంటే అలాగుంటుందండి. ప్రియులారా, మనం సినిమాల్లో చూసేసి పెళ్ళంటే నూరేళ్ళ అంట, తర్వాత పెళ్ళంటే సో అండ్ సో, పెళ్ళంటే ఇది, పెళ్ళంటే అది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, ఇలా రకరకాలైనటువంటి డైలాగ్స్ చెప్తూనే ఉంటారు కదా కదా. కానీ ఇవన్నీ గొడవలన్నీ చూసినటువంటి వాడికి ఎలాగుంటుంది? పెళ్ళంటే నూరేళ్ల మంట, ఇంకా రకరకాలైన పదాలన్నీ. అసలు పెళ్లి వ్యవస్థను ఏం చేశారంటే అసలు కుళ్ళు జోకులు, సటైర్లు, భార్యాభర్తల మీద వేయడం అనేటువంటి రీల్స్లో భయంకరంగా చూస్తూనే ఉంటాం. నాకేం మెసేజ్లు పంపిస్తుంటారు, భార్యకి ఎలా కామెంట్ చేశాడో భర్త చూపిస్తుంటారు, అలాగే భర్తను ఎలా కామెంట్ చేస్తుంటారో భార్యలు పంపిస్తుంటారు. ఆ రీల్సే ఉంటాయి ఇంకా కదా. మీరు చూడలేదా? నేను ఎవరు చూడలేదురా బాబు, కొత్తగా వింటున్నాను అన్నట్టుంది మీరు. అవే చూస్తూనే ఉంటాం మనము. ఇప్పుడు నాకు నచ్చింది అనుకోండి, మా ఆవిడని తిట్టాలి, ఏం చేయాలి? దానికి ఆ రీల్ని ఫార్వర్డ్ చేయడమే.
షేర్ చేయడమే. లేకుంటే స్టేటస్ పెట్టేసుకోవడమే. నిజమండి. నాకు స్టేటస్ పెట్టుకోవడం కూడా తెలదండి. ఆ స్టేటస్ పెట్టేసుకొని భార్య మీద రివెంజ్ తీసుకోవాలనుకోండి, అలాంటివి పెట్టేసుకోవడం. అలాగే భర్త మీద రివెంజ్ తీసుకోవాలనుకోండి, ఈవిడ అలాంటివి చేసేసుకోవడమే. ప్రియులారా అలా కాదండి. ఏం చేశాడట? పవిత్రపరుచుకొని దేవుని సన్నిధిలోకి తీసుకొనొచ్చాడట. అంటే విడవలేదు. ప్రియులారా మన భార్యలు ఎలాగున్నప్పటికీ కొన్నిసార్లు వాళ్ళు కొన్ని బలహీనంగా ఉంటారు. నిద్ర కొంతమందికి ఎక్కువుంటది. కొంతమంది వంటలు సరిగ్గా చేయలేరేమో. కొంతమంది సరిగ్గా ఇంట్లో వాళ్ళని ప్రేమించలేకపోవచ్చేమో. ఆ చిన్న చిన్న వాటికి పెద్దగా గొడవలు చేసేస్తుంటారు. మా అమ్మ అలా చూసేది, మా అమ్మ ఇలా పెట్టేది, మా అమ్మ అలా చేసేది. నువ్వున్నావు అది చేస్తే చేయట్లేదు, ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని ఆమె మీద గసిరేస్తుంటాడు. ఆమె వింటది. చివరికొచ్చేసి కోపం వచ్చేసేసి మీ అమ్మనే పెళ్లి చేసుకోలేకపోయావా? నన్నెందుకు చేసుకున్నావంట. అన్నారా? అనే ఉంటారు. కానీ చెప్పరు మీరు. మీ అమ్మ మంచిదైతే, మీ అక్కే మంచిదే వాళ్ళనేం చేసుకోలేకపోయావు, నన్నెందుకు చేసుకున్నావు అని అంటది. నన్ను చేసుకునేది ఇందుకేనా అని అంటది. పిల్లరా దాన్ని వేరు చేసేసి ఎలాగా దేవుని సన్నిధానంలో కుటుంబాన్ని లీడ్ చేయాలో తెలియక ఈరోజు కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. అలా చేయొద్దు. తర్వాత చూద్దాం. 28 అటువల పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. చూడండి ఎంత వండర్‌ఫుల్‌గా చెప్పాడు కదా! అన్యులు చేసుకునేటువంటి వివాహ వ్యవస్థకి, క్రైస్తవులు చేసుకునేటువంటి వివాహ వ్యవస్థకి ఏంటి వ్యత్యాసం? కదా! అన్యులు ఆ మంగళసూత్రం పెట్టుకొని ఇది ఎంత పవిత్రమైంది అనేసేసి కనీసం పసుపుల తాడు, పుస్తల తాడు ఏదో ఒకటి ఉంటేనే గాని నేను పతివ్రతని, నేను విధవన కాను అనేటువంటిది వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తారు. గాజులుండాలి, పూలుండాలి, పలానా ఉండాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశ్యం. అలాగుంటే సూపరని. అలాగుంటే మంచి పతివ్రత అని వాళ్ళ భావన. కానీ ప్రభు అంటున్నాడు, కానీ క్రిస్టియానిటీ వచ్చేటప్పుడు చాలా డిఫరెంట్ అండి. అన్ని మ్యారేజెస్ ఒక రకమైతే, క్రైస్తవ మ్యారేజ్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్. ఎందుకంటే అందులోన ఆ మ్యారేజ్‌ని సృష్టించింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయనున్నాడు. ఎవరి మధ్యన ఉన్నాడు? ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళిద్దరి మధ్యన ఎవరున్నారంటే ప్రభు ఉన్నాడండి. అది మనకు కమిట్మెంట్ పెళ్లి చేసుకునేటప్పుడు వచ్చేటప్పుడు కమిట్మెంట్లు ఇస్తారు కదా! ప్రమాణాలు చేస్తారు. ఏమని ప్రమాణం చేస్తారండి అప్పుడు? ఆ! భర్తతో వచ్చేసేసి సైమన్ అని నేను, సో అండ్ సో అని నిన్ను, ఇది మొదలుకొని ఇప్పటినుంచి మరణము మన ఇద్దరిని వేరుపరిచేంత వరకు కష్టంలోను, నష్టంలోను, వ్యాధి అందును, రోగం అందును, సమస్త విషయములందును నేను నీకు భర్తగా ఉంటాను. నా ఆస్తి అంతటికి నీవే భార్యగా ఉంటావు అని ప్రమాణం చేస్తారు. ఆయన చెప్పాను మీరు కూడా చేశారు కదా! అలాగే భార్య కూడా అలాగే చేస్తది ప్రమాణం. చేస్తారా లేదండి? పెళ్ళిళ్ళోనండి ఎవరి ప్రమాణాలు చేసినా గుర్తుంచుకుంటారు చెప్పండి. మీరు చేసింది గుర్తుందండి? ఆ! కొంతమందికి గుర్తుంది, కొంతమందికి గుర్తులేదు. ఆ టైంలో పెళ్ళెప్పుడైపోద్ది, ఈ పాటలు మిమ్మల్ని ఎప్పుడు వదిలేస్తాడు, అదే ఉంటది ఫీలింగు. కానీ ఇంకా కొంతమంది నేను ఏ చీర కట్టుకున్నాను, నాకే కాంప్లిమెంట్ ఒస్తది, నా భర్త నన్ను మెచ్చుకున్నాడా లేదా, ఇవే ఉంటాయి. కానీ అయ్యగారు ఏం మెసేజ్ చెప్పారు, నేనేం ప్రమాణం చేశామని అప్పుడేం గుర్తుండదు. కానీ క్రైస్తవ కుటుంబం వచ్చేటప్పటికి, క్రైస్తవ ఫ్యామిలీస్ వచ్చేటప్పటికి, ఈ విధమైనటువంటి ప్రమాణాలుంటాయి గదా! అది ఎవరి ఎదుట చేస్తున్నారు? సంఘం అందరి ఎదుట చేస్తున్నారు. దేవుని సముఖంలో చేస్తున్నారు. అదే విడిపోయేటప్పుడు అందరికి ఎదురు చెప్తారా? మేము విడిపోతున్నామని. నేను చెప్పాను గదా! ఒక ఫ్యామిలీ కోసం. మా సంఘంలో ఇలాగయిందని. ఒకరోజు మెసేజ్ చెప్తూ మీరు మమ్మల్ని పెళ్ళిళ్ళకి పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? మేమిద్దరు ఇది మొదలుకొని మేము భార్యాభర్తలుగా ఉంటాము. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తామని పెళ్లి చేసుకొని ప్రమాణాలు చేశారు. ఎవరు ఎదురు చేశారు? మేము కూడా ఉన్నాం సాక్షులం. పెళ్ళికి రండి అని పెద్ద పత్రిక ఇచ్చారు. ఆ పత్రిక కూడా లక్షల డిజైన్‌లు చూసేసి ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. కదా! అవునా గదా! ఇన్ని సెలెక్ట్ చేసుకొని పెళ్ళికి రండో అని పిలిచారు. ఫోన్‌లు చేశారు. వాట్సాప్‌లో పెట్టారు. అన్ని పెట్టారు. వచ్చాం. ఏటి మాకు అన్నం లేదా? చికెన్‌లు, బిర్యానీలు మాకు తెలదా తినడము? కదా! పెళ్ళికొచ్చాం. మీరేం జెప్పారు?
అందరి ఎదురు ఏం చెప్పారు? ఈయనకి నేను భార్యగా ఉంటాను, ఈవిడికి నేను భర్తగా ఉంటాను, కష్టంలోనూ బాధలోనూ ఉంటానని అన్నారు. ఈమెకి మాత్రమే అనే పదాన్ని కూడా ఉపయోగించుంటారు అక్కడ. ఈవిడికి మాత్రమే అని ఈయన కూడా చెప్పింటాడు. ఇప్పుడు ఎలాగైపోతుంది ఇప్పుడు పరిస్థితి? ఇన్ని ప్రమాణాలు చేశారు కదా, అందరూ చేశారు కదా, నేను కూడా సాక్ష్యం కదా. మరి ఎందుకురా మీరు ఇలా చేస్తున్నారు? మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరే గొడవ పడి మీకు నచ్చినట్టుగా నాకు కమిట్మెంట్ యెస్ 2 ఇయర్స్ ఓకేనా? 1 ఇయర్ ఓకేనా? 3 మంత్స్ ఓకేనా? ఈ విధంగా తయారయ్యారేట్రా మీరు పెళ్ళిళ్ళు చేసేసుకొని. అంతే కదండీ! దేవుడేమో మత్తయి సువార్త 18వ అధ్యాయము అక్కడ ఏమంటున్నాడు చూడండి. అప్పుడు కూడా పెళ్లి గొడవ వచ్చింది. ఆ యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళింది మ్యాటర్ 19వ అధ్యాయం. 19వ అధ్యాయము 3వ వచనంలో పరిసయ్యులు ఆయన శోధింపవలనని వచ్చి, ఏ హేతువు చేతనైన పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగాడట. కదా! న్యాయమా అని అడిగాడు. అయితే కింద వచ్చేటప్పటికి చూడండి, ఆ యేసుప్రభు వారు అంటున్నాడు 5వ వచనం. లేదు 4వ వచనం చూద్దాం. ఆయన సృజించిన నాడు సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందరని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనక దేవుడి జతపరిచిన వారిని మనుషులు ఎంత స్ట్రిక్ట్‌గా చెప్పాడంటే, ఎంత కమాండ్‌గా చెప్పాడంటే, దీస్ ఆర్ వన్. వీళ్ళిద్దరూ ఒక్కటి. దీన్ని ఎవడు వేరుపరచకూడదు. రోగం వచ్చింది, జబ్బు వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చింది అని భార్య మీద అనకూడదు. అలాగే భర్తకి ఏదొచ్చినా కానీ ఈవిడ అనకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యకు భర్తే, భర్తకు భార్య. ఇది కాకుండా మూడోది ఏసారనుకోండి, ఇలా సంఘంలో అన్నట్టు ఉంటుంది. మీరు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ప్రమాణాలు చేయడానికి మేము కావాలా? మీరు వెధవ పనులు చేసేదానికి అది నా పర్సనల్ అంటారా? ఎంత నేరమిది? చితక్కొట్టారు కదా! అలా చేయొద్దు మీరు. ఎందుకనంటే ముందు దేవుని కోసం మనకు అర్థమైతే కుటుంబం కోసం అర్థమవ్వాలి. కుటుంబం కోసం మనం అర్థమవుతే మనము మన పిల్లలకి రాబోయే తరాలకి ఏం నేర్పుతాం మనము? మా నాన్న ఇంత తాగుబోతైనా కానీ మా అమ్మ సహించిందండి. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మా అమ్మ మా నాన్న చూడకపోయినా కానీ విదేశాలకెళ్ళి అక్కడ పస్తుందో ఏముందో కానీ మమ్మల్ని పెంచిందండి. ఎంత గొప్ప సాక్ష్యం అండి. అప్పుడు కుమారులకు కనుక ఇవన్నీ అర్థమవుతే, రే నా తల్లిని అన్నావంటే చంపేస్తానురా అంటాడు. ఎందుకంటారు? వాళ్ళ తల్లిని పెరిగింది. ఆవిడ ఎలా పెంచింది అవన్నీ చూశాడు. అందుకే ఆడికి అంత రోషం పడి మీ కొడుకు కదా. మీరు అంత దూరం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వేషాలు వేశారనుకోండి, దేవుడు కోరుకున్న సంఘము, దేవుడు కోరుకున్న కుటుంబం ఇదేనా కదా. ఒక్కటి మళ్ళీ మనం ఎఫెసీ పత్రిక వద్దాం, ముగించుకుందాం, దగ్గరకు వచ్చేసాం. ఎఫెసీ పత్రిక వద్దాం. ఎంత చక్కగా చెప్తున్నాడు 28వ వచనం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే. ఏంటి సొంత శరీరం అండి? నా శరీరానికి ఏదన్నా అయింది అనుకోండి, నేను ప్రశాంతంగా ఉంటానండి? ఉండను కదా. ఏదన్నా నాకు ఇబ్బంది పెడితే దానికి ఎలాగైనా సరే ట్రీట్మెంట్ ఇచ్చేసుకొని ఏదో రకంగా దీన్ని ఆరోగ్యపరచుకోవాలి. అలాగే భార్యకి ఏదన్నా వచ్చింది అనుకోండి, నువ్వు రెడీ చేసుకోవాలి. నీవే రెడీ చేసుకోవాలి. నీ భార్యకి ఏదైనా వస్తే నువ్వు రెడీ చేసుకోకుండా ఎవరు చేస్తారు? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో. మరి నువ్వు తీసుకొని వెళ్ళవా? నువ్వే తీసుకొని వెళ్ళాలి కదా. ఎంత వండర్ఫుల్గా ఉందండి. అందుకే సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నావు అలా ప్రేమించాను అన్నాడు 29వ వచనం చూడండి. తన శరీరంను దేశించేవాడు ఎవడనూ లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనను. పోషించుకుంటున్నారు కదా. ఎన్ని సెంట్లో, ఎన్ని పర్ఫ్యూమ్సో కదా. ఆ జుట్టుకు రంగులు నల్లబడిపోవాలి, తెల్లకి కనబడకూడదు, ఇన్ని చేసేసుకుంటున్నారు కదా. మరి స్త్రీల దగ్గరకు వచ్చేటప్పటికి వాడిని వదిలేస్తుంటారు. విచిత్రం ఏంటంటే స్త్రీలు రెడీ అవుతుంటారు కదా ఫంక్షన్కి, వాళ్ళు బాగా రెడీ అవుతారు. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ దాంట్లో.
మనకి జస్ట్ ప్యాంట్ షర్ట్ వేసేసుకొని గబగబగా ఎప్పుడొస్తుందని పళ్ళు కొరుకుతూనే ఉంటాం మనం. కానీ పాపం వాళ్ళు నేను బాగున్నాను అనే ఒక కాంప్లిమెంట్ కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు. మనకేమో ఇది సోకులు మారిది. అసలు నన్ను పట్టించుకోవట్లేదు కానీ ఇదే రెడీ అవుతుందని మనకు కోపం ఉంటది. కానీ అలా కాదు. వాళ్ళు ఎంత రెడీ అవుతారో మనం కూడా అంతే రెడీ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక చిన్న ఫీలింగ్ ఉంటది. నా నా నేను నా భర్త ఒక మంచి జోడిలా కనపడాలి అందరికి. కదా! కొంతమంది భార్యలు భర్తలు ఎలా పడితే అలాగుంటే ఒప్పుకోరండి. ఏంటి స్నానం చేసి రండి అంటే, వీడేమో స్నానం చేయడు. అలాగే వచ్చి పడుకుండిపోతాడు. ఆ తాగేసి ఆ కంపుతోనే ఉంటాడు. ఆ స్మెల్ భరించలేక విడాకులు. అవునా గదా! ఈవిడేమో రీల్స్ మానట్లేదు, ఫోను మానట్లేదని వీడు విడాకులు. గోల్డ్ పెంచిందని వీడు విడాకులు. ఈయనేమో పలానా పలానా చేయట్లేదని ఈవిడ విడాకులు. చిన్న చిన్న సిల్లీ విషయాలకే కదా విడాకులు. కదా! కొన్ని కొన్ని చూస్తే నవ్వు. ఎంత నవ్వు అంటే అసలు దీనికి కూడా విడాకులు తీసుకుంటారా అన్నట్టు ఉంటాయి. మీకేం తెలీదన్నట్టు మీరేం చూడకండి. ఇన్సిడెంట్ అన్నీ మనకు తెలుసు. మీరు రీల్స్‌ని చూడండి. నేను చెప్పక్కర్లేదు. పెద్ద మెసేజ్‌లు అవే. చిన్న చిన్న వాటికి సిల్లీ దానికి విడాకులు తీసుకుంటుంటారు. కదా! అలా కాదట. ఎంత బాగా చెప్తానంటే, తన శరీరమును ద్వేషించుకున్నవాడు ఎవడనూ లేడు గానీ, ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మీరు మీ శరీరాన్ని ఎంత చక్కగా తిండి పెట్టేసుకొని పోషించుకుంటారో, అలాగే మీ భార్యలను కూడా ఏం చేయాలట? పోషించి భార్యను సంరక్షించుకోవాలి. ఎంత బాగా చెప్తున్నాడు గదా! ఎంత బాగా చెప్తున్నాడు గదా! ఇంకా కొంచెం ముందుగా. క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనక, అలాగే క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇప్పుడు మనకి ఈ మాట తల్లిదండ్రులకు కోపం వచ్చేస్తుంటది. ఇదేంటిది? 20 ఏళ్ళు పెంచేస్తే ఇదొచ్చి ఎత్తుకెళ్ళిపోద్దా? కొంగుకి ముడేసుకొని వెళ్ళిపోద్దా? ఒరేయ్! నేను కారం అయిపోయానని మీ ఆవిడ నీకు బెల్లం అయిపోయిందేంట్రా అని ఈవిడ అంటుంటది. ఈ డైలాగులు అందరికి ఇననివే. కదా! అది రాంగా అలాగ అనకూడదండి. తప్పది. తెలియక అంటున్నారు వాళ్ళు తల్లిదండ్రులకు పాపం వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక కుటుంబంలో కుమారుడిగా ఉన్నావు. ఇన్నాళ్ళు ఒక కుటుంబంలో ఈవిడ ఒకరికి తల్లిదండ్రులకి కూతురుగా ఉంది. ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీ పదవులు మారుతున్నాయి. మీ పేర్లు మారుతున్నాయి. ఏమవుతున్నారు మీరిద్దరు? ఆ! భార్య, భర్తలవుతున్నారు. ఇప్పుడు కొడుకు కాదు ఇప్పుడు. ఇప్పుడు ఎలా ప్రవర్తించాలి నువ్వు? భర్తగా నువ్వు యాక్టింగ్ చేయాలిప్పుడు. ఆవిడేం చేయాలి? భార్యగా యాక్టింగ్ చేయాలి. ఇది దాని మీనింగ్. అంతేగాని నా కొడుకుని ఎత్తుకెళ్ళిపోయావు అట్లా అనకూడదు. తప్పది. ఏం చేయాలంటే ఇప్పుడు యాక్టింగ్ ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరిది? వీళ్ళ సినిమా స్టార్ట్ అనమాట ఇప్పుడు. తల్లిదండ్రులది అయిపోయింది ఇప్పుడు సినిమా. ఇప్పుడు ఎవరిది స్టార్ట్ ఇప్పుడు? అప్పుడంటే కొడుకు ఎప్పుడు లేచినా గానీ, "ఒరేయ్ బంగారము లెగరా" అని అమ్మ కాఫీ ఇచ్చేది. ఇప్పుడు అట్లా గాదు. మీ ఆవిడొచ్చింది. ఆవిడని పోషించుకోవాలి కదా! సంరక్షించుకోవాలి కదా! ఆవిడ ఉదయమే లెగ్గొడతది. కదా! "ఏవండీ నీళ్ళు లేదు." ఎళ్ళే అని గసిరేయకూడదు. "ఓకే డియర్. చూద్దాం ఎళ్దాం. నేను వత్తాను నువ్వు కూడా రా. నేను కూడా అలసిపోయాను." కదా! ఎంత చక్కగా మాట్లాడుకోవచ్చు. అవేమి ఉండవు మనవి. అన్నీ సీతయ్య టైపే. డైలాగులు. బాలకృష్ణ డైలాగులుంటాయి గదా! నేను నీకెదురొచ్చినా నీకే లాసు. నువ్వు నాకెదురొచ్చినా నీకే లాసు. ఆ డైలాగులనమాట నువ్వు. భార్య పాపం ఆవిడ ఏమనలేదు గదండీ! నిజమేనండి. అలాగొద్దు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి, సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ప్రియులారా, ఇంత వాక్యం ఇంత లోతుగా ఉంటే ఒక సంఘాన్ని ఒక కుటుంబాన్ని సరిగ్గా లీడ్ చేయలేము. ఒక కుటుంబంలోనే నలుగురికి మాదిరిగా లేనప్పుడు, ఒక కుటుంబాన్నే సరిగా మనము ఏలలేనప్పుడు, సంఘం అనేటువంటి ఈ యొక్క దీంట్లో ఎలాగ మనం ఉండాలి? ఎంత భయముండాలి? కదా! పాట పాడమన్నప్పుడు ఎంత చక్కగా పాట పాడాలి.
నేను వెధవేషలేసి పబ్బులో తిరిగేసి వచ్చేసేసి ఓ వెంకట్రావు ఓ సుబ్బారావు అని పాట పాడేసి వచ్చి ఇక్కడ వచ్చి నేను అత్యంత సింహాసనమైన పాట పాడాను అనుకోండి, ఎలాగుంటుంది చెప్పండి? వీడి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా. అలాగొద్దండి ప్రియులారా. నీ వ్యక్తిగత జీవితంలో క్రీస్తు ఉండాలి. నీ సంఘంలో ఉన్నప్పుడు కూడా నీ క్రీస్తులాగా ప్రవర్తించాలి, నేర్చుకోవాలి. కారణం ఏంటంటే వాక్యాన్ని బాగా చదువుకోవాలి, వాక్యాన్ని దినదినము నేర్చుకుంటూనే ఉండాలి ప్రియులారా. ఎంత నేర్చుకున్నప్పుడు కూడా సాతానుగాడు మీ మీద కన్నేస్తాడు. మీ కుటుంబాన్ని ఎలా చేర్చాలి? ఎందుకంటే ఆదాము అవ్వలు ఇద్దరే కదండి ఉన్నది. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఏదైనా తోటలనా? ఇద్దరే కదా. అప్పుడు చల్లపోటున ప్రభు ఎంత మంచిడు చూడు, వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయలేదు. మనమైతే భార్య భర్త కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఎరా ఇంకా లేకవా, ఇంకా భార్యతోనే ఉంటావా, నువ్వు రావా బయటికి, అమ్మ గసిరేస్తుంటుంది ఒక్కొక్కసారి. కానీ దేవుడు ఎంత మంచిడు చూడండి. మీరు 3వ అధ్యాయం 8వ వచనం ఆది కాలంలో చూస్తే ప్రతి చల్లపోటున ఈ ఒక్క టైంలో వచ్చేవాడండి. ప్రైవసీ మొత్తం వాళ్ళకి వదిలేసాడు. ఎంత మంచి దేవుడు కదా. చల్లపోటున వచ్చేవాడట. ఈ లోపు సాతానుగాడు వచ్చాడు కదా. అది కూడా భర్త లేడు పాపం, హవ్వమ్మ ఒకటే ఉంది. అప్పుడు వచ్చి కుటుంబాన్ని పాడు చేస్తాడు. దేవుడి దగ్గర నుంచి శాశ్వతంగా దూరం చేస్తాడు. ప్రియులారా, అలాంటి ట్రాప్ మన మీద పడుతుంది. ప్రియులారా, కుటుంబాన్ని మీరు కట్టుకుంటే సంఘంలో కూడా మీరు వెలుగుతారు. ముందు మన కుటుంబం నుంచే స్టార్ట్ చేద్దాం. ప్రియులారా, మీ కుటుంబంలో మీరు దూరంగా ఉన్నారు, మీ పిల్లల కోసం అడగండి, మీ భర్తల కోసం ప్రేమిస్తూ మాట్లాడండి. మరి నువ్వు నన్ను అక్కడి నుంచి పంపించే బాగానే ఉంది, కనీసం పిల్లలను చూసుకో. ఎలా మాట్లాడి మీరు ఇది చేసుకుంటారో దేవుని ప్రార్థన చేయండి. రోజు ప్రార్థనలోనే ఉండండి. మీకు ఖాళీ టైం దొరికింది అనుకో, రిలీజ్తో టైం కాకుండా అయితే బైబిల్, లేదంటే ఎక్కడైనా సహవాసం ఉంటే సహవాసానికి వెళ్ళండి. చక్కటికి దేవుడు మంచి సేవకులను ఇచ్చారు. అండ్ 1 ఇయర్లో ఇంత రకంగా మిమ్మల్ని అందరిని ఇంత రకంగా నడిపించాడనంటే రానున్న రోజుల్లో ఈ యొక్క సంఘం ఎంత గొప్పగా వెలగాలి ఆలోచించండి. కనుక ప్రియులారా, సంఘంగా మనం కట్టబడాలి. అందుకే 32వ వచనంలో అంటాడు, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఒక కుటుంబంలో భార్యకి ప్రాబ్లం వస్తే భర్త ఎంత చక్కగా కేర్ తీసుకుంటాడో, అలాగే భర్తకు ప్రాబ్లం వస్తే భార్య కూడా ఎంత చక్కగా కేర్ తీసుకుంటుందో, ఈ యొక్క సంఘంలో కూడా మరి అయ్యగారు మీరనేటప్పటికీ ఎలాగుండాలని అంటే ఒక కుటుంబంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు ఓన్ నిర్ణయాలు దయచేసి తీసుకోకండి. మీరు ఇంకా నిలబడ్డాలి, ఇంకా గొప్పగా ఎదగాలి. మీరు స్వతంత్ర నిర్ణయాలకు వెళ్ళకండి. నాతో ఏదైనా కానీ పంచుకున్నప్పుడు, అన్నా ఇలాగుందన్నా, ఏంటన్నా మీ సలహా అని ఫోన్ చేస్తారండి. నిజంగా చెప్పాలంటే వండర్ఫుల్. నేను ఆయన అభిమానించేది ఎందుకంటే ఎలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా అన్నా ఇలాగుందని ఏదైనా ఉన్నప్పుడు చెప్పుకుంటాడు. అలాగే నా విషయాలు కూడా ఆయనకి షేర్ చేసుకుంటాను. ప్రియులారా, ఒకరినొకరిని ఆదరించుకోవడం అనేటువంటిది చాలా అవసరం. అలాగే సంఘంలో నా నాన్నగారితో షేర్ చేసుకుంటాను, డానియల్ గారితో షేర్ చేసుకుంటాను, చాలా మందితో, ప్రియులతో మాత్రమే. ఎందుకంటే మనం ఇలాంటి సహవాసంలోనే ఉండాలి ప్రియులు. దుష్టులతో షేర్ చేసుకున్నాం అనుకోండి ఫ్యామిలీ విషయాలు, ఏం చేస్తారంటే, ఒరే ఫస్ట్ నైట్ కదా, నువ్వు ఇలాగ ఎక్సర్సైజ్ చేయాలరా, నువ్వు అది తినాలరా, నువ్వు అది చూస్తేనే బాగా చేస్తావురా అంటాడు దుర్మార్గుడు కదా. ఎంత పాడు చేసేస్తారంటే మనుషుల్ని అంత పాడు చేస్తారు. కానీ బైబిల్ దగ్గరికి రండి, బైబిల్ చెప్తుంది నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో. ఇక్కడ విశాఖపట్నంలో ఒక ఫ్యామిలీ వచ్చింది, చాలా దారుణంగా జస్ట్ 1 మంత్లోనే వెళ్ళిపోయిందండి అమ్మాయి. 1 మంత్లోనే వెళ్ళిపోయింది. ఎందుకు అనంటే ఇగో అంతే, వీడు కొట్టేశాడు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అంతే. ఇప్పటికీ అది విడాకులకి వెళ్ళలేదు. అటువైపు అమ్మాయి తాలూకోళ్ళు బాగా బైబిల్ పండితులు, అబ్బాయి తాలూకోళ్ళు ముంబై వాళ్ళు, వాళ్ళకి అంతగా ఏం తెలియదు. ఎంత నరకయాతన అనుభవిస్తున్నారంటే ఇద్దరికిద్దరు తగ్గట్లేదండి. ఒరే నీ భార్య కదరా, పోనీ నువ్వే కాళ్ళు పట్టుకోరా అని మేము బతిమలాడి చెప్పాం. వాడినాడు, ఏం బ్రదర్ నేను తగ్గడం ఏంటి? పిల్లరా, ఇన్ని రకాలుగా ఉంటే కుటుంబాన్ని ఎలా కట్టుకుంటారు? దేవుడి సంకల్పంలో ఉంది వివాహం అనేది. అందుకే సృష్టి మొదలుకొని దేవుడు స్త్రీ పురుషుని సృష్టించాడు కదా, వాళ్ళిద్దరు ఒక్కటే అని అన్నాడు కదా.
ప్రియులారా, ఇప్పుడు ఈ కుటుంబాలన్నీ మీరు మ్యారేజ్‌లో ఎలాగున్నారో నాకు తెలీదు గానండి. ఇప్పుడు మీరు వింటున్నారు గదా! ఇప్పటి నుంచైనా మీ కుటుంబం మీరు ఒక్కటి. మీరు ఇద్దరు కాకూడదు. సంఘంలో కూడా ఈ సంఘం కూడా ఎంత స్టెబిలిటీగా ఉంది అనే దాని కోసము ఒక టెస్ట్ చేయాలి అని అనిపించిందట అయ్యగారికి. నిజమే షిమ్మి, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని. ఎందుకంటే దుబాయ్‌లో ఒక ప్రాబ్లమ్ ఉందండి. ఇక్కడుండేవాళ్ళు అక్కడికెళ్ళిపోతారు. అక్కడుండేవాళ్ళు అటెళ్ళిపోతారు. అటు, ఇటు, 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 ఇటు తిరిగి, 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 తిరిగి ఎక్కడ ఏమి నేర్చుకోరండి. మీ కుటుంబము ఒక్క చోట, ఒక్క దగ్గరుంటే బావుంటారా లేదా? ఆ! పిల్లి అనుకున్నారా? పిల్లయితే అది పిల్లలు పుట్టిన తర్వాత 5 ఇండ్లు తిప్పుతదట. అది నిజమో కాదో నాకు తెలీదు, విన్నానది. ఆ! నిజమేనా? ఆ! పోనీ 5 ఇండ్లు కాదు, మీరు 100 ఇండ్లు తిరుగుతున్నారు కదా! అలా తిరగొద్దు. మీరు ఎంత స్టెబిలిటీగా ఉండాలనంటే, ఒక అయ్యగారితో అట్‌లీస్ట్ 2 ఇయర్స్ జర్నీ చేయాలి. 2 ఏళ్ళు. మీరు విధేయత చూపాలి. ఏ అధికారాన్ని కోరకూడదు. బైబిల్ చెప్తుంది. మీరు 2 ఏళ్లలో మీ యొక్క విధేయత చూపించండి, ఆటోమేటిక్ దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెడతాడో అక్కడ పెడతాడు. అట్‌లీస్ట్ 2 ఇయర్స్ అండి. నేను ప్రతి చోటకెళ్ళేటప్పటికి చాలా చోట్ల ఈరోజు ఇక్కడ కనపడతారు. ఇంకొక చోట అక్కడ కనపడతారు. ఇంకొక చోట అక్కడ కనపడతారు. నేను అదే అన్నాను, సరే షిమ్మి, దీనికోసం మరి నువ్వు ఒక స్ట్రాంగ్‌గా సండే ఒక డెసిషన్ తీసుకో అన్నాను. సండే ఎంతమందైతే వస్తారో వాళ్ళు అసలైనటువంటి వాళ్ళు. మిగిలినటువంటి వాళ్ళు ఓకే. వాళ్ళిష్టం. అంతేనా? ప్రియులారా, ఇది మేమిద్దరం మాట్లాడుకునిందండి. ఆయన కన్ఫర్మ్ చేస్తారో లేదో నాకు తెలీదండి. నేను మీకెందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ప్రియులారా, ఇప్పుడు భార్యాభర్తల సంబంధం కోసం ఎంత గొప్పగా దాన్ని పవిత్రమైనదని బైబిల్ చెప్పింది గదా! మీరెళ్ళే సంఘాల్లో ఎక్కడైనా సరే కరాకండిగా ఇలా ఉండాలని చెప్పినటువంటివి ఉందా? మీ కుటుంబాన్ని కట్టుకోవాలని ఉందా? దేవుని కోసం బాగా తెలుసుకోవాలని ఆరాటం ఏమని చెప్తున్నారా? పోనీ నీ కుటుంబం బాగా నిలబడింది. అయితే నా దేశంలో ఉన్నటువంటి నా కుటుంబాన్ని కాపాడుకున్నాను. నా దేశవాసులకి ఏమన్నా నేను సాయం చేస్తున్నానా? ఇక్కడే వండుకొని, ఇక్కడే తినేసి, ఇక్కడే పబ్బం గడిపేస్తున్నానా? సంఘాలన్నీ చూడండి. మీరు ఇన్ని తిరిగొచ్చారు గదా! ఇప్పుడు ఇక్కడ చూడండి. ఏంటి తేడా ఉంది కదా! అట్‌లీస్ట్ 2 ఇయర్స్ మీరు విధేయత చూపండి. ఒకే అండర్‌లో షిమ్మి గారి దగ్గర మీరు గట్టిగా నిలబడి వాక్యాన్ని బాగా నేర్చుకోండి. చక్కటి వాక్యాలు ఆయనే చెప్పగలరు. మధ్య మధ్యలో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. దేవుడు మాతో కూడా కొంత మీతో పంచుకునేదానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు పెళ్లి కోసం నేర్చుకున్నారు. రేపొద్దున ఇంకొక దాని కోసం మాట్లాడుకుంటారు. పెళ్లి ఇంతే చెప్పాను. ఇంకా చాలా ఉందండి. కనుక ప్రియులారా, 2 ఇయర్స్ గట్టిగా నిలబడండి. ఎటు ఎళ్ళకండి. ఎళ్తే ఎళ్ళండి ఏదో ఒక టైంలో. అది తప్పని నేనననండి. తప్పని నేనను. కానీ మీరు కరెక్ట్‌గా ఫౌండేషన్ అవ్వాలి గదా! ఒక ఇల్లు కట్టాలనంటే ఒక శిల్పి, ఒక మేస్త్రి కంటిన్యూ‌గా ఒక ఇంజినీర్ కడుతూనే ఉండాలి. ఈ కాంట్రాక్టర్ పోయారు, ఇంకొక కాంట్రాక్టర్ వచ్చాడు. ఆడు ఇంత చేసాడు, వీడు పోయాడు, ఇంకొక కాంట్రాక్టర్ వచ్చాడు. అలా చేసే పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటి వరకు అవ్వలేదు. ఇది వాస్తవం, లైవ్ ఎగ్జాంపుల్ ఇది. మరి మీ ఇల్లుని కట్టుకోండి అట్‌లీస్ట్. అన్ని దేవుని సంఘాలే నిజమే. అట్‌లీస్ట్ ఒక అండర్‌లో కొన్నాళ్ళు ఉండండి. ఒక బోధ కనెక్ట్ అవ్వండి. ఆ తర్వాత ట్రై చేయండి. ఆ తర్వాత ట్రై చేయండి. ఓకే. చిన్న ప్రార్థన చేసి నేను ముగించుకుంటాను. మహోన్నతుడా, ప్రేమమయుడా, మీకు వందనాలు. ప్రభా, మీరు సంఘాన్ని ఎంతగా ప్రేమించారనంటే దానికోసం అర్పణయ్యే విధంగా నీ ప్రియ కుమారుని మా ప్రభువు, మా రక్షకుడైన క్రీస్తు వారిని మాకిచ్చినందుకు వందనాలు. ప్రభా, ఆయన ప్రతి విషయంలో లోబడ్డమే కాకుండా, ప్రేమించడమే కాకుండా తన యొక్క సొంత రక్తాన్ని మా కొరకు అర్పించావయ్యా. ప్రభా, ఎంత గొప్ప మనసు నాయనది. ప్రభా, అలాంటి మనస్సు ప్రభా ఈ యొక్క సంఘంలోను కూడా అనుగ్రహించండి. ప్రభా, మరి పెళ్ళై 9 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి సహోదరుడు నానిని, ఆయన భార్యని జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళ జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రకాలైన చేదు అనుభవాల నుంచి నడిపించారు. ప్రభా, వాళ్ళని బలపరచండి, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టండి. ఆర్థిక సమస్యల నుంచి, ప్రతి సమస్యలో నుంచి తండ్రి నిలబెట్టి నీ యొక్క సంఘములో తండ్రి విలువైనటువంటి ఆణిముత్యంగా వారిరువురిని నిలబెట్టమని, వారికి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని జ్ఞాపకం చేసుకోమని, అలాగే మరి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నీ ప్రియ కుమారుడు మరి సిమియోన్ గారిని జ్ఞాపకం చేసుకోమని, వచ్చినటువంటి ప్రియులందరినీ మీ చేతుల కింద అప్పగించుకోమని త్వరలో రానున్న క్రీస్తు వారి పేరటి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్.